మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ సత్యదేవ్తో ఉన్నాం, మనం మాట్లాడదాం. హలో హలో, ఎలా ఉన్నారు? క్రేజీ. హాయ్. గుడ్. సూపర్. నేనైతే వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే సత్యదేవ్ గారిని ఇంటర్వ్యూ చేయాలని నేను అనుకున్నాను. అవునా? నైస్. నాకు తెలిసి అయితే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యాక్టింగ్ కానీ, మీ డైలాగ్ డెలివరీ కానీ, కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది, మనిషి అయినా, మాట అయినా, యాక్టింగ్ అయినా, ఈయన స్మార్ట్, ఈయన ఇంటెలిజెంట్, అది తెలిసిపోతూ ఉంటుంది. అది మీ దగ్గర కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అది నా ఇష్టం కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. స్టార్టింగ్ నుంచి అంటే మనకు యాక్టర్స్ వస్తూ ఉంటారు, చాలామంది వెళ్తూ ఉంటారు, లేకపోతే ఉండి కూడా ఉంటుంటారు. చాలా తొందరగా ఇంప్రెషన్ కొట్టి తొందరగానే అట్రాక్ట్ చేసే వాళ్ళలో మీరు ఉంటారు. థ్యాంక్ యూ. ఎవర్రా భలే వచ్చిండు, భలే ఉంది డైలాగ్ డెలివరీ, పక్కా సెట్ అవుతాడు, పక్కా బ్రైట్ అవుతాడు, షైన్ అవుతాడు అని చెప్పేసి వాళ్ళల్లో మీ గురించి చాలా మాట్లాడుకున్నాం అట్లా. అవునా? ఇప్పటికీ మీరు సినిమాలు ఎక్కువ చేయట్లేదని, లేకపోతే ఇంకా రావాలని, సత్యదేవ్కి ఇలాంటి క్యారెక్టర్ రావాలని మాట్లాడుకుంటూ ఉంటారు. సో దట్స్ వై ఐఎమ్ వెరీ హ్యాపీ. సో స్వీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సినిమాకి వెళ్ళక ముందు నాకు ఒక డౌట్ కాదు, క్వశ్చన్. మీరు చాలా బాగా మాట్లాడతారు. డైలాగులు సినిమాలో ఎలా ఉంటాయని అంటే అందరి దగ్గర ఉండదు. చెప్పే ప్రతి అక్షరం, చెప్పే ప్రతి మాట, అక్షరం డైలాగ్స్ చాలా స్పష్టంగా వినబడుతుంది. అంటే మీ వాచకం అద్భుతం. ఈ టైంలో తక్కువ మందిలో చూస్తుంటాము. అది మీకు ఎలా వచ్చింది? అది ఎలా వచ్చింది అంటే మేబీ మోడ్యులేషన్ అయిపోతుంది. అంటే నేను వన్ థింగ్ ఏంటంటే నాకున్న ఒక ఇది ఏంటంటే, నేను ఎప్పుడైనా సినిమా చూసినప్పుడు నాకు చాలా క్లియర్గా ఉండాలని చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పుడు ఏదైనా నాకు ఎలా అంటే, సినిమా ఎలా చూస్తానంటే వర్డ్ టు వర్డ్ అర్థం చేసుకోవాలనుకుంటాను. అది చిన్న పోరా అన్నా కూడా ఆడు ఎందుకు అన్నాడు, పోరా అని ఎందుకు. సో ఐ మేక్ ష్యూర్ ఇట్ హ్యాస్ టు బి క్రిస్టల్ క్లియర్. మేబీ అది మైండ్లో నాకు ఎప్పుడు ఉండిపోయిందేమో, సబ్ కాన్షియస్గా తెలియకుండానే. సో మేబీ నేను అది డెలివర్ చేసేటప్పుడు ఐ మేక్ ష్యూర్ ఐ డూ ఇట్ లైక్ లిటిల్ కొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తానేమో, తెలియదు, సబ్ కాన్షియస్లీ. అదే. సో అది కొంచెం బై డిఫాల్ట్ మనకు ఆ నేచర్ ఉంది. నేను చూసేటప్పుడు అలా చూస్తాను కాబట్టి చేసేటప్పుడు అలా చేస్తాను అనుకుంటున్నాను. అదే ఇప్పుడు మీలాంటి వాళ్ళతో వచ్చే బెనిఫిట్ ఏంటంటే, డైరెక్టర్స్ కానీ ఏమన్నా కానీ కొంతమంది చెప్పి పూర్తిగా చేయించుకుంటారు. మీలాంటి వాళ్ళకి సగం చెప్తే చాలు, మిగతా సగం మన దగ్గర నుంచి వచ్చేస్తుంది, ఓ ఇది ఇలా చెప్పాలని చెప్పేసి. అవును. సో అది నాకు బాగా నచ్చిన క్వాలిటీ అది.